నమో వెంకటేశాయ. ఇవాళ మా గుడి 15వ వార్షికోత్సవం బ్రహ్మాండ దేవుడు ఆయన జరిపించుకోవడం జరుగుతుంది. మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ తరపున మరియు మా సింహాద్రి టీఎంటీ అనే మా సంస్థ ఉత్పత్తుల తరపున ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాం. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రజలు వాళ్ళ మంచి కోరి మా సంస్థల్లో ఎంప్లాయీస్ చుట్టుపక్కల ఉన్న వేరియస్ సంస్థలు ఉన్నాయి. మాకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ ఉంది. అలాగే మాకు గేమ్స్ పిల్లలు ఆడుకుంటానికి ఇక్కడ ఆధునికమైన సౌకర్యాలు కలిగిస్తాం జరిగింది. అట్లాగే ఇక్కడ మధ్యతరగతి వాళ్ళకు కూడా హోమ్స్ అని ఇలాంటివి ఇల్లు కట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఇంకా వినూత్నంగా మాతో పాటు మా చైర్మన్ గారు శంకర్రావు గారు నాతో పాటు కలిసి మాకు ఇక్కడ ఒక వినూత్నమైన ఐటీ సెంటర్ స్థాపించడం జరిగింది. దాన్ని మా వీహబ్ అని ఒక స్టార్టప్ సెంటర్ లాగా ప్రత్యేకతగా చుట్టుపక్కల ఉన్న యువతకి వేరియస్ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త రకం చదువులన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలని మొదటగా యుఎస్ ద్వారా మా విద్యా సంస్థల్లోనే దానికి అంకురార్పణ జరిగింది. అలాగే దేవుడికి కూడా ఏ అనేది అన్ని రంగాల్లోకి విస్తరిస్తుంది. స్పిరిచువల్, మామూలుగా ఇండస్ట్రియల్ అండ్ హౌస్ హోల్డ్ కూడా. ఏ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది ఏం చేస్తుందంటే ఇది మీ మీ ఫీల్డ్లో డేటాబేస్లోంచి తీసి అందరినీ కలపటానికి పనిచేస్తుంది. అది మేము దాని ద్వారానే ఇక్కడ కూడా కొత్తగా రోబో సైబర్ సెక్యూరిటీ లాంటివి మా గుడికి రోబోల్ని తెచ్చి నెక్స్ట్ టైం కల్లా దేవుడికి ఇంకా వైభవంగా ఇక్కడ జరుపుకోవాలని దాదాపు ఒక 10,000-20,000 మందికి ఇక్కడ చేద్దామని దానికి గురించే మేము ఇక్కడ లోకల్గా మన ఎమ్మెల్యే మన పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే భరత్ గారు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ చెరువు ఒకటి దాంట్లో ఒక 108 అడుగుల మన వైభవ వెంకటేశ్వర స్వామిని స్థాపిస్తానికి ప్రయత్నంకి చేస్తున్నాం అన్నమాట. అది చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా ఒక స్పిరిచువల్ టూరిజం సెంటర్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి కూడా అమ్యూజ్మెంట్ పార్క్స్ లాంటివి వాళ్ళకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి, అలాగే వివిధమైన చదువులు, గేమ్స్ అన్ని రంగాల్లో ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఇది సెంట్రల్ వైజాగ్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు వైజాగ్ ఒక ప్రపంచ స్థాయిలో నగరంగా తీర్చిదిద్దుపోతుంది. దాంట్లో మా వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూపు చేయూతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రత్యేకంగా వృద్ధి చెందించి ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు, ఒక ఐటీ హబ్ని పెద్ద ఎత్తున మేము నెక్స్ట్ ఇయర్ కల్లా దానికి స్థాపిస్తాం జరుగుతుంది. భూమి పూజ చేసి దానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏరియా అంతా కూడా ఐటీ కింద డెవలప్ చేద్దామని. మా ఆహ్వానాన్ని మన్నించి మీడియా సంస్థలందరూ మీరంతా మా దగ్గరికి, మా గుడి దగ్గరికి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో వచ్చినందుకు చాలా ఆనందం, చాలా కృతజ్ఞతలండి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. ఇందుకు మా గ్రీన్ సిటీ వాసులే కాకుండా మిగిలిన మా చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నీ కూడా విలేజర్స్ అందరూ కూడా వస్తున్నారండి. ఇది వారం 10 రోజులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటున్నారండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు. వీళ్ళు ప్రజల ఆదరణ ఇలా ఉంది కాబట్టి ఈ ఉత్సవాలు మనం చాలా బాగా చేయగలుగుతున్నాం. అయితే ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రానికి మేమంతా ప్రసాదాల వితరణ అవన్నీ కూడా ప్రసాదాలు పొందడం, ఆ ప్రసాదాలు సేకరించడానికి చుట్టుపక్కల ఉన్న భక్తులంతా రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాట్లన్నీ ఈ వారం రోజులు ఇంత చక్కగా ఏ ఆటంకంగా రాకుండా చాలా బాగా జరిగినవండి. ఈ జరిగినందుకు మా దగ్గర ఉన్న పూజారి వర్గము, మిగిలిన మా గుడికి సంబంధించిన మేనేజ్మెంట్ వర్గాలు కూడా రాత్రి పగలు పనిచేసి చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేశారండి. ఈ రకమైన ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేస్తామండి. సుమారు 15 ఏళ్ళ నుంచి కూడా అప్రతిహతంగా జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతాయి.
ఇందులో ఇదిగో ఇలాంటి ప్రోగ్రాంలు ఇంతమంది మహిళలు వచ్చి వాళ్ళంతా చాలా కాలం ప్రాక్టీస్ చేసి ఇలా భజన కార్యక్రమం, కోలాటం కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారండి. ఇలాగే మా గ్రీన్ సిటీ స్కూల్ పిల్లలు కూడా వచ్చి డ్యాన్స్ ప్రోగ్రాములు, పాటల ప్రోగ్రాములు, ఇంకా రకరకాల ప్రోగ్రాములు కూడా కండక్ట్ చేశారు. ఈ ఉత్సవాలన్నీ చాలా చక్కగా, బాగా సంతోషంగా అందరినీ సంతృప్తిపరిచే విధంగా జరిగినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. నమస్కారం. విజ్ఞప్తి, బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మండపంలో స్వామికి ఎంతో ఇష్టమైన వీణా ప్రోగ్రాం అవుతుంది.